చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సాహితీ లోకంలో చెరగని ముద్ర వేసిన సహజ కవి రచయిత అందశ్రీకి తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. రాష్ట్ర గేయంతో పాటు ఉద్యమానికి స్ఫూర్తిని రగిల్చిన ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన ఆ కవికి ఘనంగా పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఘటకేసర్లోని ఎన్ఎఫ్సి నగర్లో జరిగిన ఈ అంతిమ సంస్కారాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. సహజ కవికి కడసారి నివాళులర్పించేందుకు వేలాదిగా జనం తరలి రావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. సాహితీ లోకానికి గర్వకారణమైన అందశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు కవికి ఘన నివాళులర్పించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అందశ్రీ గారి పార్థివ దేహానికి పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించిన ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం సహజ కవి పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అందశ్రీ పాడిన మోశారు. ఇక నిన్నటి నుంచి కూడా పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు అందశ్రీ భౌతికాయానికి నివాళులర్పించారు. ఈ ఉదయం సీనియర్ నేత కె కేశవరావుతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, సీనియర్ నేత విహెచ్ వంటి ప్రముఖులు నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. లాలాపేట నుంచి తార్నాక, ఉప్పల మీదుగా సాగిన అంతిమయాత్ర ఘట్కేశ్వర్లోని ఎన్ఎఫ్సి నగర్ వరకు కొనసాగింది. దారి పొడవునా వేలాది మంది అభిమానులు, ప్రజలు పూలు చల్లుతూ తమ ప్రియతమ కవికి శ్రద్ధాంజలి ఘటించారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ముగిసినటువంటి పరిస్థితుంది. పెద్ద ఎత్తున ప్రజలు దారి పొడవునా కూడా ఆ ప్రజాకవికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. వారితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఉద్యమం కాలం నుంచి వారు రాసినటువంటి అనేక పాటలను గుర్తు చేసుకుంటూ దారి పొడవునా ఆ పాటలు పాడుతూ నివాళులు అర్పించినటువంటి పరిస్థితుంది. నిన్నటి నుంచి కూడా పలువురు రాజకీయ ప్రముఖులే కాదు, వారితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పినటువంటి పరిస్థితుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో వారు రాసినటువంటి ఒక పాట మొత్తం జనాల్ని కదిలించినటువంటి పరిస్థితుంది. అనేకమైనటువంటి ధూమ్ధామ్ కార్యక్రమాల్లో కూడా అందశ్రీ పాట లేకుండా లేదు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి అతి కొద్ది మంది ప్రజాకవుల్లో అందశ్రీ ఒకరు. అందుకే ఆయన లేరు అన్న వార్త తెలిసిన తర్వాత, హఠాన్మరణం చెందారన్న వార్త తెలిసిన తర్వాత తెలంగాణ సాహితీ లోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తమైనటువంటి పరిస్థితుంది. ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. కొద్ది రోజులుగా ఆయన బీపీ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. దానిని నిర్లక్ష్యం చేసిన కారణంగానే చనిపోయి ఉంటారని చెప్పి గాంధీ వైద్యులు కూడా ధృవీకరించిన పరిస్థితుంది. అంతకు ముందు రోజు కూడా ఆయన చాలా యాక్టివ్గా కనిపించారు. అయ్యప్ప పూజలో కూడా పాల్గొన్నారు. కానీ ఒక్కసారిగా తెల్లవారుజామున ఇలా జరుగుతుందని చెప్పి కుటుంబ సభ్యులు అసలు ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ చేయాల. బాత్రూమ్ దగ్గర పడిపోయి ఉన్నారు. ఒకటొకటిన ఆసుపత్రికి తీసుకెళ్తే చనిపోయారని చెప్పి అప్పటికే వైద్యులు చెప్పినటువంటి పరిస్థితుంది. ఈ మరణ వార్త తెలిసిన వెంటనే మొత్తం తెలంగాణ ప్రజానీకం ఒకసారిగా షాక్ గురైనటువంటి పరిస్థితుంది. పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, ప్రతి ఒక్కరూ షాక్ అయిపోయినటువంటి పరిస్థితుంది. వెంటనే అక్కడ భౌతికాయాన్ని దర్శించడం, నివాళులర్పించడం, కుటుంబ సభ్యుల్ని ఓదార్చడం ఇదంతా జరిగింది. సో ఒక గొప్ప కవిని తెలంగాణ కోల్పోయింది అన్నది మాత్రం నిజం. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది.